ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యానవాక్యము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 8వ వచనం. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. దేవుడిక్కడ మనందరికీ ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటంటే, మీరు చేసే ప్రయత్నములన్నిటిలోనూ దేవుడు దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపించును అని అంటూ ఉన్నారు. అనేక సార్లు మన ప్రయత్నము సఫలము కాకుండా ఉన్నప్పుడు మన మనస్సు ఎంతో వేదనతో నిండుకుంటుంది. నేను ఎంత ప్రయత్నం చేసినా ఈ కార్యము జయము కానంటున్నదే, నా ప్రయత్నం ఎందుకు సఫలము కాకుండా అపజయంతో ముగిస్తున్నది అని మీరు వేదన పడి ఉండొచ్చు. కానీ ఈ దినము ప్రభు మీతో చెబుతున్న మాట ఏమిటంటే, నీవు చేసే ప్రయత్నములన్నిటిలో నేను నీకు దీవెన కలుగజేస్తాను అని అంటున్నాడు. నీవు చేసే ప్రతి ప్రయత్నమును దేవుడు దీవెనకరముగా దానిని మార్చే కృపను ఆయన నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంతవరకు నీ ప్రయత్నములో నీవు సఫలము కాకుండా పోయి ఉండొచ్చు, కానీ ఈ దినము ప్రభు అంటున్నాడు, నీ ప్రయత్నాన్ని నేను ఆశీర్వదించి దానిని దీవెనకరముగా మార్చెదను అని. యోసేపును గురించిన వాగ్దానమును మనం చూసినప్పుడు, యెహోవా అతడు చేసినదంతా వర్ధిల్ల చేసెను అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక యోసేపు చేసిన ప్రతి ప్రయత్నమును దేవుడు దీవించినాడు, ఆశీర్వదించినాడు. కనుకనే ఐగుప్తు దేశమునకు కలిగిన గొప్ప కరువుని అతడు మార్చి దేవుని ప్రజలందరికీ కూడా, భూమి మీద ఉన్న జనులందరికీ కూడా ఆశీర్వాదకరముగా 7 ఏండ్లు ఆహారము దొరుకునట్టుగా అతడు తన ప్రయత్నమును సఫలము చేయనట్లుగా దేవునికి సమర్పించుకున్నాడు. దేవుడు అతడు చేసిన ప్రతి పనిని దీవించి ఆశీర్వదించాడు. నీ జీవితమును కూడా నీవు చేసే ప్రయత్నం ఏదైనా సరే, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావా, వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నావా, దీవెన కొరకై ప్రయత్నం చేస్తున్నావా, ప్రతి దానిని దేవుడు ఆశీర్వదించి దానిని దీవెనగా మార్చుడుగాక. ప్రార్థనలో రాత కూడా ఐక్యమించండి. గరుడా, నీ బిడ్డలు చేయి ప్రయత్నాన్ని ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించుడుగాక.